హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీషోలో నేను తీసుకున్న సమ్మర్ స్పెషల్ కాటన్ కుర్తా సెట్స్ లేటెస్ట్ మోడల్ మీషోలో న్యూ స్టాక్ అండి. సో ఇవి ఎలా వచ్చాయి, వీటి ప్రైస్ ఎంత పడింది ఇన్ డీటెయిల్గా చూద్దాము. మీషోలో నేను తీసుకున్న ఫస్ట్ కాటన్ కుర్తా సెట్ చూసేద్దాము. రిఫరెన్స్ పిక్లో చూపించినట్టుగా నాకైతే ఇది 453 రూపీస్ పడిందండి. ఎందుకంటే నేను మీడియం సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో సైజెస్ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉందండి. ఇందులో అయితే మనకి సైజెస్ ఎక్సెస్ సైజెస్ నుంచి XXL సైజెస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి. ఎక్సెస్ సైజ్ మాత్రం మనకి జస్ట్ 420 రూపీస్లోనే వస్తుంది. అండ్ దాన్ని కూడా మనం యూపీఐ పేమెంట్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్లో వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు 3 పీస్ కాటన్ కుర్తా సెట్ ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్ ఉందండి. పీచ్ కలరు చాలా లైట్గా ఉంది. అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి ఈజీగా సెట్ అవుతుంది. మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, యోక్ పార్ట్ దగ్గర ఇచ్చిన గోల్డ్ కలర్ ప్రింట్ వర్క్ ఇచ్చారు. సో దాని వలన ఈ కాటన్ కుర్తా సెట్కి బాగా హైలైట్ అయిపోయింది. ఇదైతే స్ట్రైట్ కుర్తా సెట్ అండి, స్ట్రైట్ కట్. మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, కంప్లీట్ కాటనేనండి. యోక్ పార్ట్ దగ్గర మనకి ఇచ్చిన ఈ ప్రింట్ అయితే వాష్ చేస్తే లైట్గా పోతుందని అనిపిస్తోంది. అది ఒక్కసారి చూసుకోండి. రౌండ్ నెక్ ఇచ్చేశారు. అండ్ మనకైతే స్లీవ్స్ లెంత్ మాత్రం 3/4 స్లీవ్స్ లెంత్ ఇచ్చారు. యోక్ పార్ట్ దగ్గర ఎలాంటి ప్రింట్ అయితే ఇచ్చారో, గోల్డ్ కలర్ విత్ వైట్ అండ్ మెరూన్ కలర్ ప్రింట్, సేమ్ అదే ప్రింట్ మనకి హ్యాండ్స్ చివర్లో కూడా ఫినిషింగ్ ఇచ్చేశారు. ఇక్కడైతే మనకు బాటము ఎలాస్టిక్ 2 సైడ్ ఎలాస్టిక్ మెన్షన్ చేశారండి. ఈ 2 సైడ్ ఎలాస్టిక్ వలన మనకి బెనిఫిట్ ఏంటంటే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీడియం సైజ్ వచ్చిందనుకోండి, అది మీడియమే పర్ఫెక్ట్గా వస్తుంది. 1 సైడ్ ఎలాస్టిక్ అండ్ 1 సైడ్ ప్లెయిన్గా ఉంటే సైజ్ వేరియేషన్ ఒక్కోసారి బ్రాండ్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. బాటమ్కి కూడా మనకి చివరన సేమ్ కాలర్కి అండ్ హ్యాండ్స్కి ఎలా ఇచ్చారో బాటంలో కూడా అదే ప్రింట్తో మనకి డిజైన్ చేసి ఇచ్చారు. ఇదైతే మన కుర్తా సెట్కి ఇచ్చిన మెరూన్ కలర్ చున్నీ అండి. కాఫీ కలర్లో కనిపిస్తోంది ఇక్కడ మనకి. ఇక్కడ వీడియోలో చాలా గ్రాండ్గా ఇచ్చారండి. కంప్లీట్ ప్రింట్తో పెద్దగా ఇచ్చారు. సైజ్ కూడా మనమైతే ఈ కుర్తా సెట్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో, మొత్తం గోల్డ్ కలర్ ప్రింట్ తోటి. చాలా రకాల కుర్తా సెట్కి దీన్ని ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కుర్తా సెట్ చాలా బాగా నచ్చింది. దీని ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది. వెనకాల కూడా మనకు ప్రింట్ కనిపిస్తోంది. అంటే ఇది వాష్ చేస్తే అంత ఈజీగా పోదు, అలా అని బాగా రఫ్గా వాష్ చేయొద్దు. ఓవరాల్గా మన కుర్తా సెట్ ఇలా ఉందండి. మీషోలో అయితే ఈ కుర్తా సెట్కి 4.1 స్టార్ రేటింగ్ అవైలబుల్లో ఉంది. మీషోలో నేను తీసుకున్న నెక్స్ట్ కుర్తా సెట్ చూసేద్దాము. నేనైతే ఈ కలర్ అండ్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చూసే నేను ఇది పర్చేజ్ చేశానండి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీకు బ్లూ కలర్ చూపిస్తున్నాను. యాక్చువల్గా నేనైతే పర్పుల్ కలర్ పర్చేస్ చేశాను నాకు కావాలని చెప్పి. తర్వాత నేను పర్చేస్ చేశాక బ్లూ కలర్ అప్డేట్ అయింది. నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు ఎంత బ్రైట్గా ఉందో. మీషోలో అయితే 4.1 స్టార్ రేటింగ్తో మనకైతే ఇది 450 రూపీస్లోనే వచ్చేసిందండి. ఇంత బ్యూటిఫుల్ కుర్తా సెట్. నేను ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, యోక్ పార్ట్ దగ్గర అయితే చాలా బాగా ఇచ్చారు. గోల్డ్ కలర్ మిషన్ వర్క్ అండి. సో ఇది మనం ఎంత వాష్ చేసినా కానీ వర్క్ అనేది అస్సలు డ్యామేజ్ అవ్వదు. మనకి ఇక్కడ కుర్తా సెట్ అయితే కొంచెం ఇది కాలర్ నెక్ మోడల్లో ఉంది. సో కాలర్ నెక్ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు రేయాన్ స్లబ్ అని మెన్షన్ చేశారు. చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ మోడలే అండి. వెనకాల సైడు మీకు ఎలా ఉందో క్లాత్ చూపించాను కదా, ప్లెయిన్గా ఉంది. మనకి టాప్ ప్లెయిన్గా ఉండకుండా గోల్డ్ కలర్ ప్రింట్తో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. దాని వలన టాప్ బాగా హైలైట్ అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ ఈ కాలర్ నెక్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వలన చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది కదా. హ్యాండ్స్ అయితే మనకు ప్లెయిన్గానే ఇచ్చేసారు. స్లీవ్స్ లెంత్ అయితే 3/4 లెంత్ ఇచ్చేసారండి. ఇందులో అయితే మనకి స్మాల్ నుంచి XXL వరకు అవైలబుల్ ఉన్నాయి సైజెస్. వెనకాల కూడా చూపిస్తున్నాను. వెనకాల కూడా సేమ్, అంటే ఫ్రంట్ ఎలా ఉందో ప్రింట్, బ్యాక్ సైడ్ కూడా అదే సేమ్ ప్రింట్. మనకి ఇక్కడ
బాటమ్ చూపిస్తున్నాను. బాటమ్కి 2 సైడ్స్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి ఫూట్ దగ్గర ఉన్న క్లాత్ చూపిస్తున్నాను. కొంచెం ఇది టైట్ అవుతుంది అనిపిస్తుంది. ఒకసారి చూసుకోండి. అంటే చాలామందికి ట్రౌజర్స్ అలవాటు అయ్యాక ఇది ఇప్పుడు కొంచెం లెగిన్ స్టైల్లో కనిపిస్తుంది. ప్యాంట్ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అందుకే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. రేయాన్ స్లబ్ అన్నారు కదా, అంటే కొంచెం షైనింగ్ ఉంది, స్మూత్గా ఉంది. పాకెట్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సైజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి నాకైతే. అండ్ చున్నీ మాత్రం జార్జెట్ చున్నీ ఇచ్చారు, ప్లెయిన్. అయితే ప్లెయిన్గా ఉంటే లుక్ ఉండదని చెప్పి మనకు అక్కడక్కడ కుందన్స్ అటాచ్ చేసి ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది. ఈ 2 కుర్తా సెట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్లో నాకు పింక్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అందరి వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.